ఇది కూడా కొంచెం ఉడకాలి. అవునండి. టమాటో కూడా వేగిపోయింది. కొంచెం 2 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేస్తున్నారు. కొంచెం పసుపు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారు. ఓకే, వేగిపోయినట్లేనా? ఓకే, కొంచెం గరం మసాలా. గరం మసాలా జస్ట్ కొంచెమేనండి, ఎక్కువ కొంచెం. ఇప్పుడు ఈ కోఫ్తాస్ కూడా మనం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. సరిపోతుందా? చాలు. కొంచెం ఎంతసేపు ఉంచాలండి మూత పెట్టిన తర్వాత? ఒక 5 మినిట్స్. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది లోపలంతా కూడా. ఓకే, మహాలక్ష్మి గారు ఒకసారి చూద్దామా? 5 మినిట్స్ అయిపోయింది కదా, రెడీ అయిపోయిందండి. వావ్. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, పైన కొంచెం కరివేపాకు. కొత్తిమీర వేస్తున్నారా? అవునండి, కొంచెం కరివేపాకు. ఓకే, ఫ్లేవర్ కోసం. స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేనా? బౌల్లో మిక్స్ చేద్దామా? బౌల్లో మెథీ కోఫ్తా కర్రీ రెడీ అయింది. చెప్పండి ఎలా ఉంది? టేస్ట్ చూడడానికి కూడా నేను కూడా రెడీగా ఉన్నాను. ముందు మన సకులందరికీ చెప్తాం. మేథీ కోఫ్తా కర్రీ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మేథీ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి ఆకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆయిల్. మేథీ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకుని అందులో మెంతి ఆకు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి కోఫ్తాల్లా చేసుకుని పక్కన పెట్టాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కోఫ్తాలు వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కర్రీ చేసుకోవడానికి వేరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా వేసి కొద్దిసేపు వేగనిచ్చి తర్వాత కోఫ్తాలను వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, వేడి వేడి మేథీ కోఫ్తా కర్రీ రెడీ. మేథీ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా 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 టేస్టీగా ఉంది. మా సకులందరికీ కూడా మంచి ఐటెం చేసి చూపించారు, అది కూడా మెంతి కూరతో. చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి మెంతి కూరతో, దాంట్లో ఇంకొక ఐటెం చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా సకులు, మేథీ కోఫ్తా కర్రీ చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-235-5540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.